लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? తెలిసి మావా నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. కోసి కోసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. గన్నెత్తారా ఇది కూడా కోసేరా. అందుకో బిల్డప్ ఎక్కువ వేస్ట్ గడు. నిమజ్జనానికి వెళ్తే కాళ్ళు ఎరగొడతా అనే అమ్మ రంగుల కోసం రక్తాలు చిందించిన ప్యాకెట్లు రంగులు తొప్పేసి చిచ్చారు. వీడియో తీస్తున్నాను హైపర్ యాక్టివ్ ఉన్న పెద్ద ఓరీల ముందు నేనే లీడర్ అన్న భ్రమలో ఉండి జమ్మంగా కొబ్బరికాయ కొట్టే పిత్రేగాడు. పిల్లోడిని ట్రాక్టర్ లో కూర్చోబెట్టి వాళ్ళ గ్యాంగ్ తో 2 స్టెంపులు వేసుద్దామని ఆశపడుతున్న ఒక తండ్రి. మేము ఎగురుడికి పగిలిన డ్రమ్ము రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. వీడియో కోసం కలర్ ఫ్లాష్ అంటించుకొని షో ఆఫ్ చేయాలనుకున్నా నేను. అమ్మయ్య కొరకొండ అయిపోయింది. గంట నుంచి వీడియో కోసం అడుగుకుంటే ఒక్క ఫ్లాష్ ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ అండ్ బూస్టింగ్ ఎనర్జీ ఫర్ డూయింగ్ డాన్స్. తొప్పేసిన చెరుకు షేరింగ్. లాస్ట్ రౌండ్ ఆఫ్ డ్రింకింగ్ డాన్స్. ఈ రౌండ్ లో బట్టలన్నీ చింపేస్తారన్న భయంతో ట్రాక్టర్ ఎక్కేసిన నేను కాసేపు కిందికి వెళ్ళి వాళ్ళకి బిస్కెట్లు వేసి తప్పించేస్తాను. ఫైనల్ రౌండ్ పిచ్చి కుక్కల కంటే హీనంగా ఎగిరే గ్యాంగ్. పిచ్చి కుక్కల్లో ఎగరడం అంటే ఇలా కాదు బ్రో అని అంటారు. అయితే ఇది చూడండి. అయిపోయింది నాకు కథ. ఏదో తేడాగా ఉందండి. రావట్లేదే. ఏం అన్ని పనుల్లో కనిపించలేదు. పిల్లలంతా కిందికి దిగండ్రా. నిమజ్జనానికి పిల్లలు వద్దని పిల్లల్ని దింపేసినారు ఓకే, కానీ వాళ్ళు నన్ను ఎందుకు దింపేసినా నాకు అర్థం కావట్లేదు. మేబీ చందా తక్కువ ఇచ్చినానేమో. నిమజ్జనానికి పోయి వచ్చి అప్పుడే స్నానం చేసిన. అప్పుడే ఎప్పుడైనా కొట్టిందా నిన్ను? కొట్టింది. బాగా కొడుతుందా? అయిపోయింది నాకు కథ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు